హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్ గా మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అని పెట్టాను, కానీ ఏం లేదు అక్కడ సుత్తి. మార్నింగ్ నుంచి నేను ఎప్పుడు 2 AM లేచాను అబ్బా. 2 AM అంటే మన ఇండియాలో 2:30 అనుకోండి. 2:30 నుంచి చూస్తున్నా సుత్తి ఏం లేదు. జస్ట్ అలాగ మాట్లాడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, ట్రూత్ ఆర్ డేర్లు ఆడుకుంటున్నారు. ఏదో ప్రోమో వదిలేడు కదా, ఆ ప్రోమో కూడా ఏదో టాస్క్ లో భాగంగా వాళ్ళు చేశారంట మరి మార్నింగ్ ఎప్పుడో. దాన్నే ఈ ఏంటది లవ్ మీటర్ అని చెప్పేసి ఏదో పెట్టాడు. సో అది సుత్ అనమాట. ఏంటో చదరంగం అన్నారు, రణరంగం అన్నారు, ఏం కనపట్లేదు. టాస్క్ కొంచెం ముందు స్టార్ట్ చేయొచ్చు కదా, మరి ఎంత లేటా ఇప్పుడు స్టార్ట్ చేశారు టాస్క్. అది కూడా కొంచెం ఇప్పుడు నేను వీడియో చేయడానికి కొంచెం ముందు టాస్క్ స్టార్ట్ చేశారు. టాస్క్ గురించి చెప్తే ఏం జరిగింది అన్నది ఆల్రెడీ 2 టాస్క్లు అయ్యాయి. అంటే కెప్టెన్సీ టాస్క్ లో 2 టాస్క్లు జరిగాయి ఆల్రెడీ. టాస్క్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 12 అవర్స్ అని చూపించారు. మళ్ళీ ఏం మైండ్ మారిందో ఆ 12 కాస్త 10 లోకి మార్చారు. అంటే ఓనర్స్ కి ఏమో 10 అవర్స్ అంట, టెనెంట్స్ కి ఏమో 12 అవర్స్ అంట. ఫుల్ గా వినండి. మీకు టెనెంట్స్ కి అన్యాయం చేస్తున్నారు అనిపిస్తుందా, లేదా కావాలని టెనెంట్స్ కి సింపతి క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఏమైందంటే ఓనర్స్ ఆల్రెడీ భరణి గారు కూడా ఓనర్స్ లోకి వచ్చేసారు. సో ఓనర్స్ ఎక్కువయ్యారు కదా, ఓనర్స్ ఎక్కువయ్యారు కదా. టెనెంట్స్ లో ఒకళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారా, భరణి గారు ఏమో ఇందులోకి వెళ్ళారా, ఇంకెవరున్నారు అక్కడ ఆడడానికి? ఇలాంటి టైంలో కనీసం టాస్క్ అయినా డివైడ్ చేయొచ్చు కదా. అయినా ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఇంకెన్ని రోజులు నడుపుతారు ఇది? ఆపొచ్చు కదా, ఇంకా ఆపి మొత్తం అందరినీ కలిపి ఆడొచ్చు కదా. లాస్ట్ సీజన్ ఏమో ఆ క్లాన్స్ అని పట్టుకున్నారు. ఇప్పుడు మార్చవచ్చు కదా ఈ ఓనర్స్ అండ్ టెనెంట్స్. ఆ ఓనర్స్ ఏమో 2 వీక్స్ నుంచి శుభ్రంగా కూర్చుని తింటుంటే టెనెంట్స్ ఏమో పనులు చేస్తానే ఉన్నారు. ఒకటి టెనెంట్స్ ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ వీళ్ళ మైండ్ లో టెనెంట్స్ కి సింపతి క్రియేట్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఫుడ్ తినకుండా పనులే చేసుకుంటూ. అసలు ఇప్పుడు నేను లైవ్ లో చూస్తుంటే గోంగూర పచ్చడి అబ్బా, గోంగూర పచ్చడి చేస్తుంటే పాపం వీళ్ళు టేస్ట్లు చూస్తున్నారు టెనెంట్స్. వాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఆ గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు అన్ని వేసుకుని, అది కూడా ఎంత నిజంగా నాకు కూడా నోరు ఊరుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారంటే ఎమ్మను రాముని అని నేను చూస్తూ, అరే నేనే ఎంత ఇంట్రెస్ట్ గా చేసుకోను, ఫటాఫట్ చేసుకుంటాను, వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తారు. అది కూడా వాళ్ళు తినడానికి కాదు, ఓనర్స్ కి పెట్టడానికి. ఇక్కడ టెనెంట్స్ మంచితనం కూడా కనపడుతుంది బేసిక్ గా. వాళ్ళు కావాలంటే ఇది మనం తినం కదా, వాళ్ళ కదా, సింపుల్ గా కూడా చేయొచ్చు గోంగూర పచ్చడి. ఏమో దాన్ని పచ్చడి చేసి రాము కూర్చుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలేసి ఇంత రోల్ ఉందా, రూల్లో కుమ్మి ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారంటే ఒకవైపు వీళ్ళ మంచితనం కూడా కనిపిస్తుంది. బట్ అంత మంచి మంచి ఫుడ్ ఉంటున్నప్పుడు వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా. గోంగూర పచ్చడి లాంటివి వీళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు అనేది. ఇంకా టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ టాస్క్ లో 10 అవర్స్ ఏమో ఓనర్స్ కంట, యువతల వాళ్ళకి ఎవరికి టెనెంట్స్ కి 12 అవర్స్ అంటే. ఎందుకు 10 అవర్స్ 1 అవర్స్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఆ 10 అవర్స్ 0 అయ్యే వరకు నిద్రపోకూడదంట. ఎప్పుడు 0 అయితే అప్పుడు నిద్రపోవాలంట. సో ఏమంటాడంటే బిగ్ బాస్, నేను మీకు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటా మీ టైమింగ్ తగ్గించుకోవడానికి. సో దాన్ని బట్టి మీరు టైమింగ్ తగ్గించుకోండి అని చెప్తాడు. సో అంటే మధ్య మధ్యలో టాస్క్లు ఇస్తా ఉంటారు. ఆ టాస్క్లు ఆడి టాస్క్లు విన్ అవ్వడం, దాని ద్వారా ఎంతైనా 2 అవర్స్ వీళ్ళకి తక్కువ ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని చెప్పేసి ఓనర్స్ ని కూర్చోబెట్టి మేపుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ టెనెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు టైం కూడా కట్ చేశారంటే ఇది అన్యాయమైన అయి ఉండాలి, లేదా మీరు కావాలని టెనెంట్స్ కి సింపతి కోసమైనా చేస్తుండాలి అని నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తుంది? అన్యాయమా, లేదా టెనెంట్స్ సింపతి క్రియేట్ చేయడం? ఎంత టెనెంట్స్ కి సింపతి క్రియేట్ చేయడం అయినా కానీ, ఫుడ్ మనం ఈ పూట కడుపు నిండా తిన్నా కానీ మన ఫేవరెట్ ఫుడ్ ఉన్నదనుకో, సాయంత్రానికి మళ్ళీ మనకు ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది, మళ్ళీ ఆకలేసి. అలాంటిది వీళ్ళు ఇన్ని రోజులు పాపం మంచి ఫుడ్ తినకుండా వాళ్ళకేమో మంచి ఫుడ్లు వండుకుంటూ వీళ్ళు నోరు ఊరించుకుంటూ ఉన్నారు. అంత కరెక్ట్ అనిపించట్లేదు నాకు అది. వీళ్ళు ఇంక తీయాలి ఓనర్స్ అండ్ టెనెంట్స్, కనీసం మార్చాలి. టెనెంట్స్ ని ఓనర్స్ చేసి ఓనర్స్ ని టెనెంట్స్ అయినా చేయాలి. వాళ్ళు కూడా పనులు చేయాలి కదా. ఓనర్స్ శుభ్రంగా చేయించుకోవడమేనా, చేయించుకుని అథారిటీ చేయడమేనా, వాళ్ళు టెనెంట్స్ గా మారరా ఇంకా అని అనిపించింది. కనీసం ఓనర్స్ లోంచి ఒకరిని పట్టుకెళ్ళి టెనెంట్స్ లోంచి ఒకరిని పట్టుకెళ్ళి ఓనర్స్ లో వేసినప్పుడు కనీసం వీళ్ళలోంచి ఒక వర్స్ట్ పర్ఫార్మర్ తీసుకొచ్చి టెనెంట్స్ లో అయినా ఇయ్యచ్చు కదా. అది కూడా లేదు. ఏం కాన్సెప్ట్ లో ఏంటో అనిపించింది. సో 0 వచ్చే వరకు ఆడాలంటే మధ్యలో టాస్క్ ఇస్తారంట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓనర్స్ వాళ్ళ ఫుడ్ అంతా దాచేసుకుని, బయట కొంచెం ఫుడ్ లోపల కొంచెం ఫుడ్ దాచుకుని
అండ్ వాష్రూమ్స్ కూడా వాళ్ళకి అలౌ చేయొద్దు. ఇలాంటి ప్లాన్‌లన్నీ యేసుకుంటున్నారు ఓనర్స్ ఒకవైపు నుంచి. సంచాలకేమో మనీష్ అంట. అవతల వైపు నుంచి టెనెంట్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ ప్లాన్ అంతా ఫుడ్ దాచుకోవడం మీద ఈట్లి మీద ఉంది. చూడండి ఇక్కడ క్రియేటివిటీగా ఎవరు ఆలోచిస్తున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓనర్స్ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్డులు దాయడాలు, బనానాస్ దాచుకోవడాలు, ఈ పనిలో వీళ్ళున్నారు వాష్‌రూమ్స్ దాద్దాము అని. యువతల టెనెంట్స్ ఎలా ఉన్నారంటే, మనం నైట్ నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ మనకి పాయింట్స్ తగ్గాలి అంటే, అవర్స్ తగ్గాలి అంటే ఒక క్రియేటివ్‌గా ఏమన్నా టాస్క్ ఆడదామా? మేబీ ఆ టాస్క్ ఆడితే బిగ్ బాస్ ఇంప్రెస్ అయ్యి మనకేమన్నా తగ్గిస్తాడు. ఈ థింకింగ్ ఏమో ఇటు టెనెంట్ సైడ్ నుంచి ఉంది. సో అండ్ పాపం వాళ్ళ దాంట్లో ఎవరున్నారు? ఉన్న భరణి గారే వెళ్ళిపోయారు ఆళ్ళ దాంట్లోకి. సో వీళ్ళు అదే అనుకుంటారు. ఆ అమ్మాయి తనూజ అంటది భరణి గారితో, మీరుంటే కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు మీరు కూడా లేరు మా దాంట్లో. సుమన్ అండ్ సంజన గారిని వీళ్ళిద్దరిని మేము నిద్రపోకుండా కాపలా కాసుకోవాలి. సంజన గారికి ఫుడ్ పెడితే నిద్రొచ్చేస్తది. సో ఆవిడకి ఫుడ్ అయినా పెట్టడం మానేయాలి. సో వీళ్ళిలా ఆలోచించుకుంటున్నారనమాట. సో అండ్ ఫైనల్‌గా ఇది లైవ్‌లో జరుగుతుంది ప్రెజెంట్. సో ఆ తర్వాత ఏం జరుగుతదంటే ఒక టాస్క్ జరుగుతది. ఆ టాస్క్‌లో వీళ్ళు విన్ అవుతారు. ఎవరు? ఓనర్స్. ఓనర్స్ విన్ అయితే వాళ్ళు అంటే వాళ్ళది 0 అయిపోయినట్టుంది. వాళ్ళు శుభ్రంగా పడుకుంటారు. పాపం వీళ్ళకి పడుకోరు. సో టెనెంట్స్ మనకి నైట్ అంతా మనం లైవ్ చూసుకోవచ్చనమాట. సో ఇది జరుగుతది. అండ్ ఇంకో టాస్క్ కూడా ఇచ్చారు. ఇంకో టాస్క్ ఏంటంటే ఫోన్ బూత్ టాస్క్ అంట. డిస్కషన్స్ అలాంటి టాస్క్ అంట. సో నాకేమనిపించిందంటే మేబీ బీబీ2లో అనుకుంటా. ఆ రోల్ రైడ్ ఈ టాస్క్ ఒకటి ఉంది కదా! సో ఆ టాస్క్ ఏమన్నా మళ్ళీ ఇచ్చినట్టున్నారు. బట్ ఈ టాస్క్‌లో అయితే ఎవరు విన్ అవ్వలేదంట. సో 2 టాస్క్‌లు జరిగాయి. ఆల్రెడీ రూమర్ వచ్చింది. నేను లీక్ చేస్తున్నానని అనుకోకండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎప్పుడో పెట్టాను. ఎంత లీక్స్ ఆపాలన్నా ఆగట్లేదు. వచ్చేస్తున్నాయి అయ్యి. నేనైతే చాలా చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా. బట్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. వచ్చేసాక ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది? సో నెక్స్ట్ వచ్చేసి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఆ ప్రోమో గురించి మాట్లాడాం కదా! ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ లైవ్‌లో ట్రూత్ ఆర్ డేర్ ఇవన్నీ జరిగాయి. మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు డెమాన్ ఇప్పుడు కామనర్స్‌లో చాలా మందికి ముఖ్యంగా శ్రీజ అండ్ ప్రియాకి చాలా ఎక్కువ నెగటివిటీ వచ్చింది. అండ్ మనీష్ కూడా. మనీష్ ఎప్పుడైతే ముఖ్యంగా శ్రీజ అండ్ ప్రియ వీళ్ళ మీద కోపం వచ్చి అవతల టీంలోకి మారి వాళ్ళ దగ్గర ఫుడ్ తిని వాళ్ళ దగ్గర పడుకుంటానని వాళ్ళను పొగిడి వీళ్ళని తిట్టి నెక్స్ట్ డే నామినేషన్స్ లో మళ్ళీ వీళ్ళని పొగిడి వాళ్ళని తిట్టాడు చూడు, అక్కడే ఒక ఓసరవెల్లి లాగా ఒక స్నేక్ లాగా అనిపించి మనీష్కి ఓటింగ్ కూడా పట్టలేదు. సో వీళ్ళు కాకుండా హరీష్ గారు, డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరు బెటర్ అనిపిస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీళ్ళు కూడా కళ్యాణ్ కూడా పెద్ద మనకు బయట అగ్ని పరీక్షలో చూసినప్పుడు చాలా ఒక మంచి పొటెన్షియల్ ఉన్న పిల్లోడు అని అనిపించాడు. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత పెద్ద ఉద్ధరించింది ఏం లేదు. అండ్ మాటలు కూడా చాలా జారుతున్నాడు. నిన్న సుమన్తో నామినేషన్ కానివ్వండి, అంతకు ముందు చెయ్యి పెట్టి కెప్టెన్సీ టాస్క్ లో చెయ్యి పెట్టి కూడా పెట్టలేదని అబద్ధం చెప్పడం కానివ్వండి, మళ్ళీ ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాడు. సో మీ ఒపీనియన్ కళ్యాణ్, డెమాన్ అండ్ హరీష్ గారు వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరు బెటర్ అనిపించారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాము. సుమన్కి మాత్రం ఓ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో చాలా మందికి అంటే నాకు కూడా ఏంటి ఈ ఓటింగ్, ఇంత ఓటింగ్, ఆ పిల్లోడు ఏమీ హౌస్ లో పెద్ద ఆడట్లేదు కదా, ఎందుకు ఈ ఓటింగ్ ఈ డౌట్ ఉంటానే ఉన్నది. అండ్ మనం ఫేక్ ఓటింగ్ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ లో ఫేకా రియలా అని మిమ్మల్ని అడిగాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా అడిగాను. ఆల్మోస్ట్ అందరూ రియల్ అంటున్నారు. ఇంకోటి చెప్పనా, అక్కడ ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు కూడా సుమన్ గెలిస్తే ఎవరికి కొట్టలేని చప్పట్లు సుమన్ కొట్టారు. సో అంటే ఆడియన్స్ లో ఆ పిల్లోడికి ఓట్స్ వేస్తున్నారని నమ్మడానికి అదొక రీజన్. 2, ఈ పిల్లోడినంట హౌస్ లో టార్గెట్ చేస్తున్నారు అన్న ఒక టాక్ ఏదో వచ్చిందంట బయటికి. మేబీ ఈ సంజన సుమన్ని నామినేట్ చేయడం వల్ల అనుకుంటా, ఎవరు దొరకలేనట్టు సుమన్ని ఎందుకు నామినేట్ చేయాలన్నది ఏమన్నా వచ్చినట్టుంది. కన్నడలో ఫ్యాన్స్ ఉన్నారంట సుమన్కి. సో వాళ్ళందరూ సుమన్కి ఓటేసేస్తున్నారు, సుమన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ తో అని చెప్పేసి అదొక టాక్ ఉందన్నమాట. బట్ ఏదేమైనా మొత్తం అయితే ఫేక్ ఓటింగ్ కాదబ్బా. మీ ఏమన్నా కొంచెం ఫేక్ ఓటింగ్ ఏమన్నా ఉందేమో కానీ ఫేక్ ఓటింగ్ అయితే కాదు. యూట్యూబ్ పోల్లోనూ రియల్ ఓటింగ్ అంటున్నారు, ఇన్స్టాలోనూ రియల్ ఓటింగ్ అంటున్నారు. మీమర్స్ అందరూ ఆ పిల్లోని సపోర్ట్ చేస్తూ ఏవేవో మీమ్స్ వేసుకుంటుంటే పోనీ కామెంట్ సెక్షన్ లో ఏమన్నా ఫేక్ కామెంట్ కనపడుతుందేమో,
ఫేక్ అకౌంట్ తో సుమన్ని పొగిడే కామెంట్ కనపడుతుంది ఏమో అంటే లేదు, అన్ని జెన్యున్ కామెంట్స్ కనపడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నిజం, హౌస్ లో ఒక ప్రాపర్ సూపర్ కంటెస్టెంట్ కనపడకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళలో బెటర్ సుమన్కి వేద్దాం అన్నట్టున్నారు. ఇంకో టాక్ ఏంటంటే భరణి గారికి అఫీషియల్ లో ఓటింగ్ బాగా పడుతుంది అన్న టాక్ కూడా ఒకటి ఉంది. అనఫీషియల్ కాదు, అనఫీషియల్ లో భరణి గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సుమన్కి ఏమో 44% ఓట్లు పడుతుంటే భరణికి 27 ఓట్లు పడుతున్నాయి అనఫీషియల్ ఓటింగ్. బట్ బయటకు వచ్చిన ఇంకొక టాక్ ఏంటంటే అఫీషియల్ ఓటింగ్ లో భరణి గారికి ఎక్కువ ఓటింగ్ పడుతుందని. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో హరీష్ గారు ఉన్నారు, దీనికి 9% ఓట్లు పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్ లో డిమాన్ ఉన్నాడు, దీనికి 8% ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకి 7% ఓట్లు ఎందుకు పడుతున్నాయి అంటే ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలని ఆడియన్స్ లో ఉండడం వల్ల వీళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం ఫ్లోరాకి చాలా మంది ఓట్లు వేస్తున్నారు అనమాట. సో ఆ రకంగా ఫ్లోరా బాటమ్ నుంచి థర్డ్ ప్లేస్ లో ఉంది, బాటమ్ నుంచి లీస్ట్ ప్లేస్ లో వచ్చి మనీష్ ఉన్నాడు. ఈ వారం మనీష్ ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హౌస్ లో ఉద్ధరించింది ఏం లేదు, ఇలా అప్పుడప్పుడు ఇలాంటి తింగర పనులు చేయడం తప్ప. ఒకళ్ళు కాసేపు వీళ్ళ దగ్గర ఉండి కాసేపు వాళ్ళ దగ్గర ఉండి టెనెంట్స్ దగ్గర ఎందుకుంటున్నానంటే వాళ్ళలో ఉన్న తప్పులన్నీ ఎతకడానికి. సేమ్ మిస్టేక్ ఇంతకు ముందు రతికానో ఆ అమ్మాయి చేసింది. ఇలాగే నేను వాళ్ళ పక్కన ఎందుకుంటున్నానంటే ఆ తప్పులు తెలుసుకోవడానికని ఇప్పుడు ఈ పిల్లడు ఈయన మనీష్ గారు చేశారు. సో ప్రియా ఏమో బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉంది, బాటమ్ లో మనీష్ ఉన్నాడు. సో ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే ప్రియా ఆడియన్స్ వాంట్స్ అతి కాబట్టి ప్రియాని ఎలిమినేట్ చేయరు, మనీష్ ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా లైవ్ టాస్క్ చూడాలనిపిస్తే వెళ్ళి లైవ్ టాస్క్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది. అది టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.